అనేది ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు అదే ఇది మళ్ళీ ఒకసారి చెప్తానండి. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అసలు బ్యాక్ లూజులు ఫ్రంట్ లూజులు ఎలా పెట్టుకోవాలి, నెక్కలు మీరు చెప్పినట్టు పెద్దది పెడితే షోల్డర్లు జారిపోతాయేమో, ఇటువంటి రకరకాల డౌట్లని అడుగుతున్నారు. అటువంటి ఏమీ ఉండవండి. నేను ఏ ఫార్ములా అయితే చెప్పానో ఆ ఫార్ములా ప్రకారం ఫాలో అవ్వండి. షోల్డర్ జారడం అనేది జరగదు ఎప్పుడూను. షోల్డర్ ఎందుకు జారుతుందంటే నెక్ చిన్నది పెట్టుకోవడం వల్ల షోల్డర్ ఎక్కువగా జారుతుంది. షోల్డర్ జారిపోద్దేమో అనే భయం మీద నెక్ వెడల్పుని తగ్గించేస్తారు. ఇది ఎప్పుడైతే తగ్గిందో ఇక్కడ చంక యార్న్ అనేది పెరిగిపోదు. ఆ పెరిగిపోవడం వల్ల షోల్డర్ అనేది ఎక్కువగా జారుతుంటుంది. సో ఈ బ్లౌజ్లో మీకు తెలియపరిచేదైతే చెప్తాను. 13.5 లెంగ్త్, కింద ఒక 1/2 ఇంచ్ మనం కుట్టు కోసం పెట్టుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. అలాగే 34 చెస్ట్, దానికి 6వ భాగం 6th పార్ట్ 5.5కి మార్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా 6వ భాగాన్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 5/6 వరకు కూడా వస్తుంది. ఎందుకంటే 6 5 30, 6 అర్ధలు 3 ఇంచులు, 33కే వచ్చింది. ఇంకా 1 ఇంచ్ మిగిలిపోతుంది. ఆ 1 ఇంచ్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా గీత పెరుగుతుంది. సో మనకు అంత అవసరం లేదు, 5.5 తీసుకుంటే సరిపోతుంది టమారాని. దీనికి కూడా షోల్డర్ 5.5 తీసుకొని ఈ 5.5లో సగం ఎంతైతే వచ్చిందో అంత నెక్ తీసుకోండి. 3/4, 34కి 3/4 వచ్చింది. 3/4 ఎక్కువైపోద్దేమో అని చెప్పి భయం మీద ఒక్కొక్కసారి కొంతమంది తగ్గించేస్తారు. ఇక్కడ ఇది ఎప్పుడైతే తగ్గిందో ఇది షోల్డర్ ముందుకు వస్తుంది. ఈ లూజ్ మనం తగ్గడానికి అవ్వదు కాబట్టి ఈ యార్న్ పెరిగిపోదు. యార్న్ ఎప్పుడైతే పెరిగిందో షోల్డర్ అటు వెళ్ళగానే ఇది అనేది లూజ్ అయిపోయి భుజాలు జారిపోవడానికి అవకాశం. బ్యాక్కి 4వ భాగానికి ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టుకోండి. నడువులో కూడా 4వ భాగానికి ఇంచి లూజ్ పెట్టుకోండి. ఆ ఇంచి కూడా డాట్ల కోసం డాట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎంతైతే మనం పెట్టామో ఈ పెట్టిన దానికంట చిన్న సైజ్ అయితే 1/4 ఇంచ్ వరకు, పెద్ద సైజ్ అయితే 1/2 ఇంచ్ వరకు కూడా షేప్ తీసుకోవచ్చు. క్రాస్ నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ 9.5. దీనికి ఆర్మోల్ స్కేల్ తీసుకొని ఆర్మోల్ స్కేల్ తోటి మనం కట్ చేసుకోవచ్చు. ఈ రౌండింగ్స్ అనేవి మనకి ఎంత చిన్న రౌండ్ కావాలంటే అంత చిన్న రౌండ్, అలాగే ఎంత పెద్ద రౌండ్ కావాలంటే అంత పెద్ద రౌండ్ దీన్ని తీసుకోవచ్చు. ఇదిగోండి, చిన్న రౌండ్కి దీన్ని యూజ్ చేయాలి. కొంతమంది అడుగుతున్నారు ఇది ఎలా యూజ్ చేయాలో ఒక మాన్యువల్గా ఒక పేపర్ లాంటిది పంపిస్తే బాగుంటుందని. మనది అంత ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మీకు ఈ చిన్న రౌండ్లు కావాలన్నప్పుడు దీన్ని యూజ్ చేయండి, పెద్ద రౌండ్లు కావాలన్నప్పుడు దీన్ని యూజ్ చేయండి. మీరు ఎలా తిప్పుకుంటే అలాగా ఈ రౌండింగ్ సైజ్ అనేది మారుతుంటుంది. మీకు కావాల్సిన సైజుకి నెక్ రౌండ్ అనేది చేసుకోండి. అలాగే చంక రౌండ్ కూడా ఎంత చిన్నది కావాలంటే అంత చిన్నది, ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది ఈ స్కేల్ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ ఆర్మోల్ స్కేల్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించండి. దీని చంక రౌండ్ వచ్చేసి 15.5. అంటే దాంట్లో సగం మనకు రావాలి. ఇదిగోండి 8. ఎప్పుడైతే చంక మీకు లూజ్ అయ్యిందో అప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్ అనేది జారిపోతుంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ షోల్డర్ జారకపోయినా ఇది ఎప్పుడైతే ఇటు వెళ్ళిందో వెళ్ళగానే ఇక్కడ ముడతలు అనేవి ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలా మనకి ఏ రౌండ్ కావాలంటే ఆ రౌండ్ తీసుకొని, చిన్న రౌండ్ అయితే చిన్న రౌండ్, పెద్ద రౌండ్ అయితే పెద్ద రౌండ్, ఆ విధంగా అది తీసుకోవడానికి ఈ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. రౌండ్లకి, అలాగే భుజాలు తీసుకోవడానికి, నెక్ డిజైన్స్ దగ్గర ఆ స్కేలు మనకి ఉపయోగపడుతుంది.
స్కేల్ అనేది ఒక ఆయుధం మాత్రమే, దాన్ని వాడే విధానం మాత్రం మనం తెలుసుకోవాలి. అందుకే మళ్ళీ ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైనా సరే ఒక స్కేల్ని కానీ లేకపోతే ఒక దాన్ని కానీ వాడే విధానాన్ని మనమే నేర్చుకోవాలి. సో ఎంతైతే మార్జిన్ ఉంచామో ఆ మార్జిన్కి పార్ట్ పెట్టుకోవాలి. బ్యాక్ పీస్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, 1-2 జాకెట్లు అయితే కనుక చేతులు ఇలా గుబ్బా తీసుకోవచ్చు, కానీ 2 కంటే ఎక్కువ వచ్చే బ్లౌజులకి ఇలా తీయకూడదు. 2 వరకు నో ప్రాబ్లం. 2 జాకెట్ల వరకు ఇలా తీసుకోవచ్చు. కింద మనకి ఫోల్డింగ్ అంటే హెమ్మింగ్ కోసం ఎంత కావాలో మార్జిన్ అంత మార్జిన్ తీసుకోండి. అలాగే చెయ్యి ఖర్చు తీసుకొని ఫోల్డింగ్ కోసం హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 7.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలపండి. ఈ హ్యాండ్స్ దగ్గర కూడా చాలా మంది నాకు చాలా విధాల డౌట్ అడుగుతున్నారండి. చెయ్యి పొడవు ఎంత పెరిగినా 3/4 అవనియండి, ఫుల్ హ్యాండ్స్ అవనియండి, లేదా చెయ్యి పొడుగు ఎంత పెరిగినా, ఒక ఎగ్జాంపుల్ 4 ఇంచుల చెయ్యి పొడుగైనా, 5 ఇంచుల చెయ్యి పొడుగైనా, 6, 7 చెయ్యి పొడుగు ఎంత అయినా సరే పైన మనకి వచ్చే ఈ కొలత అనేది ఒకటే. ఈ కొలత ఎప్పుడు మనకి మారదు. చెస్ట్లో 10వ భాగాన్ని తీసుకోవాలి, అంటే 3.4 అంటే 3.5 వరకు వేసుకోవచ్చు. 3.5 వరకు డౌన్ తీసుకోండి. ఈ చెయ్యి పొడుగు మారినంత మాత్రాన ఇవి మారవు, ఇది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే చంకలో 1/2, చెయ్యి లూజ్ వచ్చేసి 11.5, దాంట్లో సగం. మళ్ళీ ఇదే స్కేల్ తెచ్చుకోండి. ఎక్కడైతే మనం మార్క్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నామో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈ స్కేల్తో మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చాక ఇలా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి కింద కట్ చేయకూడదు, దీన్ని ఇలా తేల్చి కట్ చేసుకోవాలి. కింద మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ ఎక్స్ట్రా దగ్గరికి ఒక కాట్ పెట్టండి. అలాగే సైడ్ కూడా ఒక కాట్ పెట్టుకోండి. సెంటరింగ్లో కూడా ఒక కాట్ పెట్టండి. కాట్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ మనకి గుల్కా కావాలి, అంటే ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. ఈ షేప్కి ఎంత తీసుకోవాలి అన్న దాని మీద చాలామందికి తర్జనభర్జనలు ఉంటాయి. కాబట్టి దీనికి ఎప్పుడైనా సరే దీంట్లో సగానికి మార్క్ చేయండి. అంటే చంక రౌండ్ ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి సగం అంటే 4వ వాటా. ఇది పావుతప్పు 8 అంటే గీత తక్కువ 4. ఇక్కడ ఒక మార్క్ వేయండి. అదే ప్లేస్లోని 3/4 ఇంచీకి ఒక మార్క్ వేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ స్కేల్ తీసుకొచ్చి అక్కడ వరకు ఒక మార్క్ పెట్టండి. మళ్ళీ స్కేల్ తిరగేసి ఆ మార్క్ దగ్గరికి కలపండి. ఈ విధంగా ఫ్రంట్ షేప్ కూడా మనకి కావాల్సిన రీతిలో మనం కట్ చేసుకోవచ్చు. ఇంకో కాట్ పెట్టేస్తే పక్కన పెట్టేద్దాం. చేతుల పని అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ విషయంగా వద్దాం. అసలు ఈ కొలతలు ఎలా తీసుకోవాలి అన్న దాని మీద నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోని చూడండి. అసలు బ్లౌజ్ కొలతలు ఎలా తీయాలి, ఎలా తీసుకుంటే మనకి ఈ ఫ్రంట్ కొలతలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అన్న దాని మీద నేను ఒక వీడియో చేశాను. అది చూడండి. అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. క్రాస్ కటింగ్ కావాలనుకున్నప్పుడు క్రాస్ పెట్టుకోండి. ఇదివరకు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి, క్రాస్కి అండ్ స్ట్రైట్ కటింగ్కి ఏ మాత్రము తేడా ఉండదండి. బట్ట తాలూకా విధానం మాత్రమే మారుతుంది. మిగిలిన కొలతలన్నీ కూడా సమానంగానే వస్తాయి.
ఫస్ట్ ఫ్రంట్ నెక్ తీసుకుందాం. దీనికి మడతతో పాటు లైన్ మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచీలు, 8కి 8 ఇంచీలకు మార్క్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పొడుగు వచ్చి 9.5, అలాగే 11.5. దానికి ఒక 1/2 ఇంచీ కలిపి 9.5కి 1/2 ఇంచీ కలిపి 10 ఇంచీలకి మార్క్ చేయండి. అలాగే 11.5కి ఒక 1/2 ఇంచీ కలిపి మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కుల్ని కిందకి మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్కి ముందు నెక్ రౌండ్ తీసేసుకొని షోల్డరు, చంక డౌను ఇవి సమానంగా తీసేయాలి. వీటిలో ఏ విధమైన మార్పులు ఉండవు. ఇవి సమానంగా తీసుకొని ఫ్రంట్కి చిన్న మార్క్ చేయాలి. బ్యాక్ తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు దీనికి ఒక మార్క్ చేయండి, దీనికి ఒక మార్క్ చేయండి. ఒకవేళ ఈ పొడుగులు మనము కొలతలు తీయడం మర్చిపోయాం, చాలా మంది తీయరు, మర్చిపోతుంటారు. ఇవి ఎలా తీసుకోవాలో మీకు వీడియోలో చూపించాను కాబట్టి అలా ప్రకారంగా తీయండి. ఒకవేళ తీసుకోకుండా మన చెస్ట్ ఒకటి మన దగ్గర ఉంది, అప్పుడు ఎలా చేయాలి? చెస్ట్ని 4 భాగాలు చేయండి. అంటే 34ని 4 భాగాలు చేసుకోండి. చేస్తే 8.5. ఈ 8.5కి ప్లస్ ఇంచున్నర కలపండి. ప్లస్ ఇంచున్నర కలిపితే 10 ఇంచీలు. ఈ 10 ఇంచీలకి ఫస్ట్ మార్క్ వేసుకోవాలి. ఏ కొలత వచ్చినా సరే ఈ కొలత ఈ విధంగా తీసుకోవాలి. ఈ 10కి మళ్ళీ 2.5 కలపండి. 2.5 ఈ డాటు పొడవు. ఈ 2.5 అనేది ఇక్కడ నుంచి 2.5 వరకు తీసుకోవచ్చు ఖర్చులతో కలిపి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ కొలతల్లో తప్పు ఉన్నా సరే, కొలతలు తీసుకోవడంలో మర్చిపోయినా సరే ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ థాట్స్ కోసం చెస్ట్లో 10వ భాగానికి 1/2 ఇంచీ కలపండి. అంటే 3.5కి 1/2 ఇంచీ కలిపితే 4. ఆ 4కి స్ట్రైట్గా మార్క్ చేసుకుందాం. దానికి ఇటు 1.5 ఇంచు అటు 1.5 ఇంచు మార్క్ చేయండి. మార్క్ చేసుకొని మిడిల్ చెస్ట్ ఎంతైతే ఉందో, మిడిల్ చెస్ట్ కొలత అనేది ఓన్లీ ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఉపయోగపడుతుంది, ఇంకెక్కడ ఉపయోగపడదు. మిడిల్ చెస్ట్లో ఉన్న కొలతకి 4వ భాగానికి 1/2 ఇంచీ కలపండి. 1/2 ఇంచీ కలిపి మార్క్ చేయండి. దీనికి డాట్ మార్క్ చేసుకోండి. సైడ్లోని ఒక 3/4 ఇంచీ నుంచి ఇంచీ వరకు తగ్గించుకోవచ్చు. ఫ్రంట్కి ఇంచీ నుంచి 1.5 ఇంచున్నర వరకు కూడా ఇక్కడ తగ్గించవచ్చు. ఈ రెండింటికి సెంటర్ చూసుకొని ఒక డాట్ మార్క్ ఇవ్వండి. అలాగే ఈ డాట్కి ఎదురుగా చంకలో డాట్ మార్క్ వేసుకోండి. ఆ మార్క్ మీద మనం కట్ చేసేసుకొని ఫ్రంట్ ఇక్కడ ఉగ్గులు రాకుండా ఒక 1/2 ఇంచీ ఇక్కడ షేప్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ చేసుకుందాం. అలాగే ఇక్కడ దాటు పట్టిన తర్వాత ఇది ముందుకి వంకలాగా వస్తుంది, అది రాకుండా. అలాగే ఇక్కడ హై చెస్ట్లో మనకి ఎక్కడ లూజ్ లేకుండా ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచీ వరకు తీసేయాలి. ఈ విధంగా ఫ్రంట్ కట్ చేసుకుందాం. దీనికి ఎక్కడెక్కడ మనం అయితే దాట్లు పట్టాలో ఆ దాట్లు పట్టవలసిన జాగాలోని కాట్లు పెట్టేసుకోండి. ఇలా కాట్లు పెట్టేసుకుందాం.
ఇలా కాట్లు పెట్టుకొని ఈ కాట్లని కిందకి మార్కెత్తుకోండి. ఎందుకంటే అవతల పార్ట్ కూడా రెండు పక్కల సమానంగా రావాలి. ఒక ఫ్రంట్ బాగుంది, ఒక ఫ్రంట్ బాగోట్లేదంటే ఈ దాట్లు వేసే విధానం కూడా తేడా ఉంటే ఒకటి బాగా వస్తుంది, ఒకటి బాగా రాదు. దీన్ని బట్టి కూడా బ్లౌజ్ చెడిపోతుంది. ఈ విధంగా మార్కులు ఎత్తుకోండి. షేప్ పట్టీలు తీయాలి. వీటికి షేప్ పట్టీలు తీసుకుందాం. ఇక్కడ నడుముక్క కోసం ఈ అంచు పట్టీని 1 ఇంచు పావు ఇంచు పట్టి వరకు మనం కట్ చేసుకుంటే కనుక అది నడుముక్కకి మనకి ఉపయోగపడుతుంది. బట్ట కూడా వేస్ట్ అవ్వదు. ఇక్కడ 1 ఇంచు పావు వరకు దీన్ని తీసేయండి. నడుముక్కకి ఉపయోగపడుతుంది. కింద మనకి మార్జిన్ కోసం ముందు ఒక మార్క్ చేసుకొని ఫ్రంట్ ఒక 3/4 ఇంచి 6 ఇంచి వరకు షేప్ తీసుకోండి. షేప్ తీసుకొని ఇది 2.5 వేస్తాం, ఇది 3 వేస్తాం. ఇప్పుడు దీనికి అరంచి పెరిగింది. అరంచి పెరిగితే 4, ఇది 3, ఇది 3.5 ఇంచున్నర వరకు 2.5, 3.5, 3. ఇప్పుడు దానికి 2 ఇంచులు వచ్చింది కాబట్టి ఆ 2 ఇంచులకి అరంచి పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒక అరంచి పెంచుకోవాలి. ఇప్పుడు దీనికి 3.5, 3, 3.5, 4.5. ఇది 4.5, 4, ఇది 3, ఇది 3.5. అరంచి పెరిగితే దీన్ని కూడా ఒక అరంచి పెంచుకున్నాం. అలాగే లూజ్ దగ్గరకు వచ్చేసరికి 30 ఇంచులు నడుము, 7.5 ప్లస్ దానికి 2 ఇంచులు ఖర్చులకి మనకి అక్కడ అరంచి పెరిగితే దీంట్లో కూడా ఒక అరంచి అనేది పెరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటాం. ఇది బ్యాక్ పెయిన్ తెలియడానికి కట్ ఇదిగోండి. ఇది తీసుకొచ్చి దీని మీద పెట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి దీని ఖర్చు. దీనికి ఎంత పెట్టాం మనం? 3.5 పెట్టాం. సెంటర్లో ఎంత పెట్టాం? 3 ఇంచీలు పెట్టాం. ఆ 3 ఇంచీలకి ఇదిగోండి ఇంచున్నర పోతే ఇంచున్నర, ఇంచు 6 ఇంచు ఖర్చులో పోతుంది, ఇంచియే పైకి వస్తుంది. ఇక్కడ కూడా ఇంతే. ఆ విధంగా జాకెట్ అనేది కట్ చేసుకోవాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.